హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శివానీస్ వరల్డ్. ఈరోజు మనం న్యాచురల్ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మష్రూమ్స్ అన్నీ బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని వాటిని మళ్ళీ 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. వాష్ చేసాక దాంట్లో పసుపు ఉప్పు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ బాగా కుక్ చేయాలి. అవి కుక్ అయ్యేలోపు మనం ధనియాలు, వెండు కొబ్బరి, చెక్క, మొగ్గ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. చక్కగా వేయించేసుకొని వాటిని తీసి మిక్సీ జార్లో పక్కన పెట్టి అవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అవి పక్కన పెట్టేసి గ్యాస్పై బాండ్లు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా చిటపట్లాడనిచ్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించాలి. ఆనియన్స్ అన్నీ బాగా వేగేలోపు మనం ఇందాక పక్కన పెట్టుకున్న ధనియాల పొడిని మిక్సీ వేసి పెట్టేసుకుందాం. ఇలా మిక్సీ వేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నాక బాగా ఆనియన్స్ వేగిపోయి ఉంటాయి. ఈ లోపల 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా వేయించుకుందాం. బాగా వేగాక కొంచెం కరివేపాకు, అలాగే మనం బాగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగే లోపల ఇందాక మనం కుక్ చేసుకున్న మష్రూమ్స్ కుక్ అయిపోయి ఉంటాయి. దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ బాగా కుక్ చేయనివ్వాలి. అలా కుక్ అయ్యాక దాంట్లో ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ని, మసాలా పౌడర్ని దాంట్లో వేసి బాగా మిక్స్ చేసేసి ఉప్పు, కారం అవన్నీ సరిపోయాయో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. అంతే, న్యాచురల్ మష్రూమ్ కర్రీ రెడీ. హెల్త్కి న్యాచురల్ మష్రూమ్స్ చాలా మంచిది.